జాతర పోతున్నాం. బోనాలు సే जा रहे हैं సికింద్రాబాద్ బోనాలు. బస్సులో పోతున్నాం ఇప్పుడు కూడా. వాడైతే ఒకరు అక్కడైతే రావట్లేదు. ఇద్దరమే కలిపి బస్ ట్రావెల్ ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసాం. సికింద్రాబాద్ చూడండి అది సైడ్ కనబడుతుందా లైటింగ్. ఆర్టీసీ అంకుల్ వాళ్ళకైతే నా రిక్వెస్ట్, ఎందుకంటే ఇలాంటి హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. బస్ కంటుతుండు, అందరం ఇంతుండే వీడు ఒక్కడ బస్ కంటుతుండు. ఏమన్ అంటుతుందా? ఒంగొంగ మరి మెల్ల 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 నెత్తికి దాక్తుంది. స్టార్ట్ అయిపోయింది జాతర. జోరు జోరు అవుతుందా. వచ్చింది అది వేరే గుడి. గుడియా నాకు ఇది అంతా చూస్తే సినిమా గుర్తుకు వస్తుంది తెలుసా. వీళ్ళు చూడరా, మనం ఇంటి పక్క ఉన్నారు, వీళ్ళు ఇంటి పక్క ఉన్నారా. నాకు ఇదంతా చూస్తే ఏం గుర్తుకొస్తుంది అంటే ఫలక్నామా దాస్ గుర్తుకొస్తుంది. అబ్సల్యూట్గా సేమ్ అట్లనే వైబ్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం సినారియోనే వేరుంది అసలు తెలుసా. వైబ్స్ అంటే గల్లీ అంటే చిన్న గల్లీ ఉంది, ఇట్లా చిన్న గల్లీ అలా వైబ్సే వేరున్నాయి మొత్తం. ఇప్పుడు మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం. అయితే కనబడతలే ఇలా వైబ్సే వేరు. వైబ్ అంటే ఫలక్నామా, ఎక్దమ్ ఫలక్నామా. సేమ్ యాస్టిస్ నేను సినిమాలు ఎట్లా చూసినా అట్లనే ఉంది. మావాడు కనబడాలంటే ఇట్లా పెట్టాలి నేను కెమెరా. ఇట్లా పడితే వాడు కనబడితే లేడు. ఆహా చెమ్మకు కనబడుతున్నా. ఇట్లా చిన్న గల్లీ ఉంది గాయస్. ఆ గల్లీలో సినారియోసే వేరున్నాయి తెలుసు అసలు. వాళ్ళకేంచి పోతారా కావాలంటే సడన్గా రైట్ పాయింట్ పాయగా అనుకోను ఇప్పుడే. ఫ్రెండ్స్ వచ్చేసాం గుడి కాడికైతే. ఏమో ఇంకా రాలేదు. ఓ వెనకాల అరే నువ్వు కనబడుతున్నావు రా, నేను కనబడతలే కాదు. ఇగో కనబడుతుంది కాదు గాయస్. ఇగో హేమంత్ రెడ్డి కిందికి ఏమో వంగని అవసరం లేదు. బోనాల పండుగ వచ్చే అమ్మయ్యో కనబడుతున్నా హేమంత్ కనబడుతుండొచ్చు. ఇగో మెయిన్ టెంపుల్ దగ్గర అయితే వచ్చేసినాం ఇప్పుడు.
మొత్తం జాతర అయితే కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడే మళ్ళీ బస్ ఎక్కినాం, వచ్చేసినాం అంటున్నా ఇంటికి. సో ఈ బ్లాగ్ కింద నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి, గంట నొక్కడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.